హాయ్ ఫ్రెండ్స్, సండే అప్డేట్స్ ఏంటంటే నిన్న నలుగురికి గేమ్ పెడతా అన్నారు కదా. ఈరోజు ఆ నలుగురు ఎవరు? సుమన్ శెట్టి గారు, రీతు, డెమాన్, తనుజ. నలుగురికి గేమ్ పెడితే ఆ గేమ్ ఏంటంటే ఒక జార్లో బాల్స్ ఉంటాయి, నీళ్లు పోస్తే అవి పైకి వస్తాయి. అది తీసుకున్న తర్వాత బిగ్ బాస్ అనే పజిల్ని పెట్టాలంట. దాంట్లో తనుజ, డెమాన్ ఇద్దరి మధ్య గొడవ ఏందంటే డెమాన్ సరిగ్గా పెట్టలేదని, తనుజ పెట్టలేదని ఈ గేమ్ సంచాలక మాధురిని పెట్టారంట. లాస్ట్కి తనుజ గెలిచింది. తనుజకి ఎలిమినేషన్ ఆపే పవర్ అనేది తనుజకు వచ్చింది. ఇప్పుడు ఎక్కువ బోర్డులు పడిన మాధురి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. వీళ్ళు నలుగురిలో ఒకళ్ళు అంటే గెలిచిన వాళ్ళు అన్నారు కదా నాకు సార్. తనుజ పనిష్మెంట్ ఇచ్చింది. ఏమేమి చెప్పారు బిగ్ బాస్? డైరెక్ట్ నామినేషన్ 1, 2 బాత్రూమ్ క్లీనింగ్, 3 దెయ్యం వేషం వేసుకొని వారం అంతా మాట్లాడకుండా బయట తిరగాలి. ఈ 3 చెప్పారు. దానికి తనుజ ఏం చేసింది? బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చింది. నేను చేయనని చెప్పేసింది మాధురి. మరేంటి? డైరెక్ట్ నామినేషన్. మొత్తానికి ఎట్లయితే బిగ్ బాస్ మాధురిని నామినేషన్లోకి తెచ్చేసాడు. డైరెక్ట్ నామినేషన్ అయింది. మరి ఇంకొకటి ఏమైనా పెడతారేమో, మాధురి ఎవరిని చేయకూడదు అనేది కూడా పెడతాడేమో తెలియదు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్ నామినేషన్ మాధురి గారు వచ్చేసారు అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.